ఏయ్ దువ్వాడా, ఏంది సంగతులు? గుడివాడ, మాటలు జాగ్రత్తగా రాని. ఇప్పుడు నేను డాక్టర్ సీనుని. వారిని ఉన్నట్టుండి డాక్టర్ ఎప్పుడు అయ్యావు? మొన్న నాకు యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు, నువ్వు చూడలేదా? నాకు తెలిసి డాక్టర్ చదివినోడే డాక్టర్ అంటారు. మరి ఈ మధ్య ఈ డాక్టరేట్లు ఎందుకు ఎత్తున్నారో నాకైతే తెలీదు. డాక్టరేటు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. సమాజంలో ఒక ప్రత్యేకమైన సేవలు చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అవునవును, ఈ వయసులో కూడా నువ్వు బాగా కష్టపడి సేవలు చేస్తున్నావుగా, ఇవ్వాలే. చాలా థ్యాంక్స్ కుట్కా, నా కష్టాన్ని గుర్తించినందుకు. పెళ్ళం పిల్లల్ని గాలి కొదిలేసి రికార్డింగ్ డాన్సులు వేసుకునే ఆ దువ్వెనకి లైఫ్ ఇచ్చావుగా. అదొక్కటే కాదు, అన్ని చూసుకునే ఇస్తారు. అది చాలా పెద్ద యూనివర్సిటీ. మాధురి సేవ మానవ సేవ అని నీ సేవను గుర్తించిన యూనివర్సిటీ పేరేందే డాక్టర్ బొట్టిసేనా? ఆ యూనివర్సిటీ పేరు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. స్ప్రింగా? నా బొంగేం కాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. లేకపోతే ఏంది నా గుండెలోది? నీకు డాక్టరేట్ ఇచ్చారంటే వాళ్ళెంత సౌట సన్నాసులు అయ్యి ఉంటారు. నన్నేమైనాను కానీ ఆ యూనివర్సిటీ వాళ్ళని మాత్రం ఏమనుకో. అబ్బో, రోషం పడుచుకొచ్చిందా? నీతో పాటు నీ దువ్వెనకు కూడా కాపురాలు తగలబెట్టిన మహిళగా ఇప్పించవచ్చుగా. ఇద్దరం ఒకేసారి తీసుకుంటే బాగోదని నేనే ఆపా. వారిని అంటే తీసేసుకుందామనే. అంతేగా మరి, త్వరలోనే ఖచ్చితంగా మాధురి కూడా తీసుకుంటుంది. అప్పుడు నా రీల్స్ మాధురిని డాక్టర్ మాధురి అని పిలవాలి. ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వెంత స్వార్థపరుడు అనుకోలేదు దువ్వాడా. ఏంటి గుట్క అలానేసావు? ఎంతసేపు నువ్వు నీ మాధురి అంటావు గాని ఇక్కడ నీకు బూతు మిత్రుడు ఒకడు ఉన్నాడు. ప్రపంచంలోని బూతులన్నీ చెప్పగల ఒకే ఒక్కడని చెప్పి నాకు కూడా ఏదైనా బూతు సామ్రాట్ అని బిరుదిప్పించవచ్చుగా. ఏదో ఒక తొక్కలో యూనివర్సిటీతో మాట్లాడి ఎంతసేపు నీది నువ్వే చూసుకుంటావు. నాదే ఏంటి చూసుకునేది? అదే నీ స్వార్థం. ఊరికే ఇచ్చేస్తారేంటి? అంటే నీకు నీ దువ్వెన మాదిరి దొరికినట్టే మార్కెట్లో కూడా డబ్బులు ఇస్తేనే దొరుకుతాయి అవి. అవునవును, ఈ అవార్డులు బిరుదులు కావాలంటే బోలెడు డబ్బులు పెట్టాలి. అవునా? అలా అయితే మనోళ్ళంతా జలగన్న హయాంలో దోపిడీ దొంగల కన్నా ఘోరంగా దోచుకున్నారు కదా రాష్ట్రాన్ని. మనకి డబ్బుకేం గొడవ. అయితే నాతో పాటు మనోళ్ళందరికీ డాక్టరేట్ ఇప్పించే బాధ్యత నువ్వే తీసుకోవాలి. నేనా ఆ బాధ్యత తీసుకోవాలా? మనోళ్ళంటే ఇంకెవరో మన పార్టీలో ఉన్న సౌట సన్నాసులు బూతు నాయకులు. వాళ్ళ పేర్ల ముందు ఆ డాక్టర్ అని పదవి యాడైతే ఎంత బాగుంటుందో తెలుసా? ఒకసారి ఊహించు. నాకు నా దువ్వెన మాధురి తప్ప ఎవరు కనిపించట్లేదబ్బా. ఆ దువ్వెన మాయలో పడి నువ్వు ఈ లోకంలో లేవులే, నేను చెప్తా. నేను ఇంకెందుకు లేటు, చెప్పు గుడివాడా. జాగ్రత్తగా విను. డాక్టర్ గంట, డాక్టర్ అరగంట, డాక్టర్ గోరంట్ల, డాక్టర్ డైమండ్, డాక్టర్ నత్తిపగోడి, డాక్టర్ తొర్రిపళ్ళు. చివరాఖరిగా సిగ్గేస్తుంది నా పేరు చెప్పుకోవాలంటే డాక్టర్ గోటక.